తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజు 902 నామినేషన్ల దాఖలైనట్టు అధికారులు తెలిపారు. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో తొలి రోజు పెద్దగా నామినేషన్లు దాఖలు కాలేదు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు కావాల్సిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు గుర్రాల కోసం వేట సాగిస్తున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2996 వార్డుల్లో ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగనుంది. ఇక అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ ఆసక్తికరంగా మారుతుంది. ప్రచారంతో హోరెత్తించేందుకు పార్టీల ప్లాన్ చేస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 2న విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 4 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. 4న మిర్యాలగూడ, 5న చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్లో సీఎం ప్రచార సభలుంటాయి. ఇక బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికలపై సీరియస్గా కసరత్తు చేస్తోంది. ఏకంగా అగ్రనేతలను ప్రచారానికి రప్పించేందుకు ప్లాన్ చేస్తుంది. ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నితిన్ నబీన్ వచ్చే అవకాశం ఉంది.